మధ్యలో ఒక విచిత్రమైన ఊరుంటుంది, కద్దూపూర్. ఈ ఊరు తన పేరుకి కాదు, తన విచిత్రమైన చోటు కారణంగా ప్రసిద్ధి చెందింది. ఎందుకంటే ఈ ఊరు మొత్తం ఒక చాలా పెద్ద గుమ్మడికాయ లోపల ఉంటుంది. ఆ గుమ్మడికాయ లోపల ఒక విశాలమైన భవనం ఉంటుంది. మొత్తం ఊరంతా అందులో సరిపోతుంది. ఇదిగో మా కమలా, ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు మాయాగారు, మన బిట్టు ఉన్నాడు కదా, ఉదయం నుంచి ఎటో వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడో తెలియడం లేదు. ఉదయం ఆడుకోవడానికి వెళ్ళాడు, ఇంతవరకు తిరిగి రాలేదు. అరే, ఇందులో కంగారు పడాల్సిన విషయం ఏముంది? ఇక్కడే ఎక్కడో ఉంటాడు. మన ఈ విశాలమైన కద్దూపూర్ బయటికైతే ఎవ్వరూ వెళ్ళలేరు. ఎందుకంటే ఇక్కడి నుంచి బయటికి వెళ్లడం సాధ్యం కాదు. అందుకని నిశ్చింతగా ఉండు, తను ఇక్కడే ఎక్కడో ఉంటాడు. ఊరికే కంగారు పడకు. అవును, మీరు చెప్పింది నిజమే. మాయాగారు చెప్పింది నిజమే. ఈ గుమ్మడికాయ నుండి బయటికి వెళ్లటం సులభం కాదు. గుమ్మడికాయ లోపల జీవితం అందంగానే ఉంటుంది, కానీ కొంచెం విసుగ్గా ఉంటుంది. పెద్దవాళ్లు పిల్లలకి బయట ప్రపంచం గురించి కథలు చెప్తారు. ఆ ప్రపంచాన్ని వాళ్ళు అసలు ఎప్పుడూ చూడలేదు, విన్నారంతే. బిట్టు, ఏం ఆలోచిస్తున్నావు? ఆలోచిస్తున్నాను, ఆ కిటికీలో నుంచి ఏదైతే వెలుగు లోపలికొస్తోందో అసలది ఎక్కడ్నుంచొస్తోంది అని. ఎక్కడ్నుంచి అంటే సూర్యుడి నుంచి వస్తుంది. మొద్దు, ఆ మాత్రం కూడా తెలీదా? అదైతే తెలుసు, కానీ ఇది నిజమేనా? అంటే ఏముంది, మనకి ఇలా ఉంటుంది అని చెప్పారు, కానీ ఇవన్నీ మనం మన కళ్లతో చూడలేదు కదా. అవును, అయితే మరి నీకు అనిపించటం లేదా ఇదంతా అబద్ధం కూడా అయ్యుండొచ్చని? కాని గురువుగారు అబద్ధం ఎందుకు చెప్తారు? ఆయన అబద్ధం చెప్పడం లేదు. నేనేమంటున్నానంటే, మనకేదైతే నేర్పిస్తున్నారో అది నిజమా కాదా అని తెలుసుకోవడం మన హక్కు. నువ్వు చెప్పింది నిజమే, కాని ఇవన్నీ ఎలా చేస్తాం? అరే, ఈ గుమ్మడికాయ నుంచి బయటికి వెళ్లటానికి దారి లేదు కదా. ఇక దారి గురించి వెతకడం అంటావా? దానికి ఎవ్వరూ మనకి సాయం చెయ్యరు. ఎందుకనడుగు? ఎందుకంటే ఈ విశాలమైన గుమ్మడికాయలో అన్నీ ఉంటాయి. పొలముంది, పశుపక్షులున్నాయి, గోవులున్నాయి, అందరికీ పనులున్నాయి. కొంతమంది పొలం పనులు చేస్తే కొంతమంది వడ్రంగి పని చేస్తారు. అన్నీ ఉన్నప్పుడు ఎవరైనా ఎందుకు సాయం చేస్తారు? కానీ ఒకవేళ ఎవరూ సాయం చేయకపోతే దీనర్థం మనం సైలెంట్ గా ఉండాలని కాదు. చూడు చుట్కీ, ఈ ఊర్లో అన్నీ ఉన్నాయని ఒప్పుకుంటున్నాను, కానీ బయటికి వెళ్ళామంటే ఎవరికి తెలుసు, మనకి ఇంకా కొత్త విషయాలు తెలియచ్చు కదా. అవి మన ఊరి మంచి కోసం పనికిరావచ్చు కదా. సరే, ఇప్పుడు మనమిద్దరం కలిసి ఈ ఊరి నుంచి బయటికి వెళ్లే దారి వెతుకుదాం. అది సంగతి. భలే, మొత్తానికి బిట్టు చుట్కీని తన మాటకి ఒప్పించాడు. ఇక ఇద్దరూ కలిసి ఊర్లో ప్రసిద్ధి చెందిన మంత్రగాడు జింగాలు దగ్గరికి వెళ్తారు. అంటుంటారు, దాదా జింగాలు ఎప్పటినుంచి ఈ ఊర్లో ఉన్నారంటే ఊరు ప్రారంభమైనప్పటి నుంచి. అన్నేళ్లు గడిచాయి, కాని ఆయన గొంతు మారలేదు, ఆయన రూపము మారలేదు. ఆయన ఇంకా యవ్వనంగానే ఉంటారు. అరే, రండి రండి, ఏంటి ఇలా వచ్చారు? బిట్టు, చుట్కీ, మీరిద్దరూ అసలు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? బాబా, అది విషయం ఏంటంటే, మీరు ఈ ఊర్లో అందరికంటే పురాతనమైన వ్యక్తి. మీకు ఈ ఊరి గురించి అంతా తెలిసే ఉంటుంది కదా. నాకంతా తెలుసు. మీకు నేను కద్దూపూర్ కథ గురించి చెప్తాను, వినండి. నాకు ఇవాల్టి కూడా అంతా గుర్తుంది. ఎన్నో ఏళ్ల క్రితం ఒక ఖాళీ మైదానంలో ఆకాశం నుంచి ఒక మాయా విత్తనం పడింది. ఆ విత్తనం ఒక పెద్ద గుమ్మడికాయలా మారిపోయింది. ఎంత పెద్దదంటే దాని ముందు చుట్టుపక్కలున్న ప్రతిదీ కూడా చాలా చిన్నదిగా కనిపించింది. ఆ రోజుల్లో గ్రామ ప్రజలు మాటిమాటికి వచ్చే తుఫాన్ల వల్ల విసుగు పొందేవారు. వారికి ఆ గుమ్మడికాయ కంటే సురక్షితమైన ప్రదేశమే కనిపించలేదు. ఇంకేముంది, ఊరి వాళ్ళందరూ ఆ గుమ్మడికాయనే తమ ప్రపంచంగా మార్చుకున్నారు. అందులోనే ఊరు ఏర్పరచుకున్నారు. ఇదైతే మాకు కూడా తెలుసు. మరైతే నువ్వింకేం తెలుసుకోవాలనుకుంటున్నావు బిట్టు? మాకు ఇక్కడ్నుంచి బయటికి వెళ్లే దారి కావాలి. ఏంటి, ఇక్కడ్నుంచి బయటికి వెళ్లేదారా? అవును బాబా. దారెందుకు? అసలు ఈ ఊరు నుంచి బయటికి వెళ్లాలని మీరెందుకు అనుకుంటున్నారు? ఎందుకంటే మా జీవితం ఇక్కడికే పరిమితం కాకూడదని అనుకుంటున్నాం. బిట్టు మాటలు విన్న తర్వాత అతను చాలా సంతోషిస్తాడు. ఇన్నేళ్ల తర్వాత ఒకరైనా ఈ మాయాభవనం బయట ప్రపంచం చూడాలని అనుకుంటున్నందుకు. ఆయన సమయం వృధా చెయ్యకుండా ఒక గుండ్రటి గాజు బంతిని తెచ్చారు. భలే బాబా, ఏంటిది? ఖచ్చితంగా ఏదో మాయ అయ్యుంటుంది. సరిగ్గా చెప్పావు చుట్కీ, ఇది ఒక మాయా గాజు బంతి.
ఇందులో మన ప్రశ్నలన్నింటికి కూడా సమాధానాలున్నాయి. ఏంటి, నిజంగానా? ఆ, కావాలంటే దీన్ని అడుగు చూద్దాం. ఇదిగో నా గాజు బంతి, చూపించు నీ చమత్కారం. ఈ భవనం నుంచి బయటికి వెళ్ళడానికి దారుందా? బాబా అడిగిన ప్రశ్నకి మాయా బంతిలో గాలి వస్తుంది. అందులో నుంచి ఒక పుస్తకం కనిపిస్తుంది. అది చూడగానే బిట్టు ఇంకా చుట్కీకి అంతా అర్థమవుతుంది. ఆ పుస్తకమే ఈ సమస్యలన్నిటికీ పరిష్కారమని. వాళ్లు వెంటనే తమ పనిని మొదలు పెడతారు. మాయా బంతి మాట విన్న తర్వాత బిట్టు ఇంకా చుట్కీ తమ వేటను మొదలు పెడతారు. వాళ్లు ఒకసారి భవనంలోని ఎత్తైన అంతస్తుకు వెళ్తారు, ఒకసారి దట్టమైన దారుల్లో వెళ్తారు. కాని ఆ మాయా బంతిలో కనిపించిన పుస్తకం వాళ్లకి ఎక్కడా కూడా కనిపించలేదు. చాలు, ఇప్పటికే చాలా అయిపోయింది, నేను అలసిపోయాను. ఆ పుస్తకం ఎక్కడా కూడా దొరకలేదు. శాంతించు చుట్కీ, మనం ఇంత త్వరగా ఓటమిని అంగీకరిస్తే ఎలా కుదురుతుంది? చూడు, నాకేమనిపిస్తోందంటే మనం ఇంకా ఇలాగే వెతుకుతూ ఉండాలి. మనకి ఖచ్చితంగా ఏదో ఒకటి దొరుకుతుంది. పాపం బిట్టు, తను ఓటమిని అంగీకరించిన చుట్కీకి ధైర్యమైతే చెప్తాడు, కాని లోపల తను కూడా దిగులుగా ఉంటాడు. అప్పుడే తన దృష్టి భవనంలోని ఒక మూలన పడుతుంది. అక్కడ కొన్ని పాత ఆయుధాలు ఉంటాయి. అరే, ఏంటివి? ఇవన్నీ కూడా ఇక్కడెందుకు పడున్నాయి? విచిత్రంగా ఉంది. ఎవరైనా ఆయుధాలను ఇలా వదిలి వెళ్తారా? సర్లే, నేనే వీటిని ఏదైనా మంచి చోట తీసిపెడతాను. బిట్టు ఏమాత్రం ఆలోచించకుండా ఎప్పుడైతే వాటిని తీయటం మొదలు పెడతాడో అద్భుతం జరుగుతుంది. ఏ పుస్తకం కోసమైతే వాళ్లు ఊరంతా వెతుకుతారో ఆ పుస్తకం వాళ్లకి అక్కడ దొరుకుతుంది. దానిమీద అసలు ఎవరి దృష్టి కూడా పడలేదు. భలే, మొత్తానికి ఇది నాకు దొరికింది. చుట్కీ, త్వరగా రా, చూడు, నాకు ఆ పుస్తకం దొరికింది. మహాకద్దు విశాల భవనం నుంచి బయటికి వెళ్లే రహస్యదారులు. ఏం మాట్లాడుతున్నావు? ఇది నిజంగా అద్భుతం. రహస్యమయమైన పుస్తకం దొరకగానే బిట్టు చుట్కీ ఇద్దరూ సంతోషిస్తారు. వాళ్లకిప్పుడు వాళ్ల గెలుపు స్పష్టంగా కనిపిస్తుంది. వాళ్లు పుస్తకాన్ని చదవటం మొదలు పెడతారు. అందులో రాసుంటుంది, మాయా కద్దు భవనం నుంచి బయటికి వెళ్లాలంటే మీరు పూర్తి శ్రద్ధ ఇంకా పట్టుదలతో ప్రయత్నించాలి. లేకపోతే ఇందులో విజయం సాధించడం సాధ్యం కాదు. అరెరే, ఏంటిది? ఈ పుస్తకం సాయం చేయడానికి బదులు భయపెడుతోంది. అరే చుట్కీ, ఏంటి నువ్వు? ఎందుకు భయపెడుతున్నావ్? విన్లేదా? మనం పట్టుదల ఇంకా ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళాలి. లేకపోతే మనం ఓడిపోతాం. సరే, ఆ తర్వాత చదువు. విశాలమైన భవనం లోపల మధ్యలో నుంచి పైకి ఒక పెద్ద గంట వేళ్లాడుతూ ఉంటుంది. ఒకవేళ పూర్తి శ్రద్ధతో దాన్ని 3 సార్లు మోగిస్తే దాని శబ్దం వల్ల భవనం ముక్కలవుతుంది. ముక్తి లభిస్తుంది. అరే, ఈ గంట ఎన్నో సంవత్సరాలుగా మన ముందే వేళ్లాడుతూ ఉంది. అదే మనకి ముక్తి మార్గమని మనకింతవరకు తెలియలేదు. కాని బిట్టు, నువ్వు ఆ గడియారాన్ని చూసావు కదా? అది చాలా పెద్దది, ఎంతో బరువుగా ఉంటుంది. అంతకంటే కూడా అది చాలా పైకుంటుంది. మనం అక్కడికెలా చేరుకుంటాం? చుట్కీ ప్రశ్న న్యాయమైనదే. కాని బిట్టు ఓటమిని అంగీకరించలేదు. తను అన్ని విషయాలను ఊరి వాళ్లకు చెప్తాడు. వాళ్లని సాయం కోసం సిద్ధం చేస్తాడు. బిట్టు మాటల వల్ల ప్రేరణ పొంది ఊరి వాళ్లందరూ భవనంలో చేరుకుంటారు. ఒక్కొక్కరుగా ఒకరి మీదకు ఒకరు ఎక్కి నిచ్చెనలాగా ఏర్పడతారు. చూస్తూ చూస్తూ వాళ్లందరూ ఒక నిచ్చెనగా ఏర్పడతారు. భలే, ఇది అద్భుతంగా ఉంది. పద బిట్టు, త్వరగా పైకెక్కి 3 సార్లు గంటను మోగించు. చుట్కీ మాట వినగానే బిట్టు ఎంతో వేగంగా పైకెక్కుతాడు. భగవంతుడిని తలుచుకుని గంటను మోగిస్తాడు. జై భోలేనాథ్, జోర్లగాకి హైసా. బిట్టు పూర్తి శక్తిని ఉపయోగించి గంటను 3 సార్లు మోగిస్తాడు. ఆ క్షణమే భూకంపంలాగా భూమంతా బద్దలవుతుంది. కొన్ని క్షణాల్లోనే ఆ భవనమంతా గుమ్మడికాయతో మట్టిలాగా మారిపోతుంది. అందరూ ఆ గుమ్మడికాయ నుంచి బయటికి వస్తారు. అదే విషయం. చూసావా చుట్కీ, మన కష్టం ఫలించింది. మనమందరం విముక్తిని పొందాం. బిట్టు మాటలకు అందరూ నవ్వుతారు. బిట్టు వెనక్కి తిరిగి చూస్తాడు. ఎన్నో ఏళ్లుగా తన ఇల్లెక్కడైతే ఉందో ఇప్పుడు అక్కడ మట్టి మాత్రమే ఉంది. అక్కడ భవనం లేదు. కాని తనకి తెలుసు, గుమ్మడికాయ ఆ భవనం ఎప్పటికీ తన మనసులో బతికే ఉంటాయని. ఇక ఇప్పుడు ఎదురుగా ఉంది ఒక కొత్త జీవితం, ఒక కొత్త ప్రపంచం.
నిజమైన స్వేచ్ఛ, నమ్మకం మనల్ని మన పాత జీవితం నుంచి బయటికి తీసుకొచ్చి ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. అయినా ఊరంతా కలిసికట్టుగా ఉంటే ప్రతి విత్తనం ఒక కొత్త కథను సృష్టిస్తుంది.